రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గడిల నీరజ యాదయ్య నామినేషన్ సమర్పించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు అడుగడుగున సర్పంచ్ అభ్యర్థికి నీరాజనం పలికారు. ఈ సందర్భంగా గడిల నీరజ మాట్లాడుతూ చందనవెల్లి గ్రామం అంటే తెలియని వారు ఉండరని ఆమె తెలిపారు. పారిశ్రామిక వనరులతో దేశమంతా చందనవెల్లి పేరు మారుమోగిపోయిందని, ఈ ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఆమె అన్నారు. ఇంతకు ముందు నా భర్త యాదయ్య చందనవెల్లి గ్రామానికి మాజీ ఎంపీటీసీగా సేవలందించారు. ఇకపై నన్ను ఆదరించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కొలం ప్రభాకర్ రెడ్డి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరు గడిల నీరజ యాదయ్య. సర్పంచ్ గా పోటీ చేస్తున్న చందనవెల్లి ఊరు ఆధారంలో అందరూ భారీ మెజార్టీతోని ఎక్కువ ఓట్లు 10కి 10 అన్ని మెజార్టీతో చేపించి వార్డులు అన్ని అన్న ఆధారం తీసుకొని అన్ని పనులు సక్రమంగా చేస్తానని హామీ ఇస్తుంది. ప్రభాకర్ అన్న ఆధారం. నా పేరు గడిల యాదయ్య. మా మిస్సెస్ గడిల నీరజ యాదయ్య గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఈ యొక్క గ్రామ ప్రజలు ఆశీస్సులతో అందరు ఒప్పుకొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడి మా భార్యని సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది. అలాగే ప్రభాకర్ అన్న సహకారం, అలాగే ఈ ప్రజల సహకారంతో ముఖ్యంగా నాకు సంతోషకరం ఏంటంటే మహిళలు అయితే మహిళకు వచ్చింది కాబట్టి మహిళలు అందరూ మీ నీరజ నిలబెట్టినందుకు మేము ముందుకు వచ్చినాం కాబట్టి భారీ మెజార్టీతోని గెలిపించి ఈ యొక్క సర్పంచ్ని గెలిపిస్తే మేము కూడా ఈ గ్రామంని ఆదర్శ గ్రామంగా ప్రపంచ పటంలో ఏ విధంగా చందనవెల్లి గ్రామం ఉందో అదే విధంగా మేము కూడా ప్రపంచ పటంలో మంచి ఒక ఆదర్శ గ్రామంగా మాకు కూడా కోరికలు ఉన్నాయి కాబట్టి ఈ అందరి ఆశీస్సులతోని ప్రపంచ పటంలో చేయాలని మంచి కార్యక్రమాలు చేయాలి. కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి, ఇంకా కొన్ని అన్న చేసింది కాబట్టి సీసీ రోడ్లు, డ్రైనేజ్ అన్ని బాగానే అయినాయి. ఇంకో 20% ఉన్నాయి కాబట్టి అవి కూడా చేసి మీ యొక్క ప్రజల అవసరాలు కానీ అయితే ఒకటి ముఖ్యంగా ఏంటంటే కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా ప్రభాకర్ అన్న బృందం ఉంటే నిత్యావసర వస్తువులు అన్ని ఇచ్చి ఇంటింటికి ఇచ్చి క్వారంటైన్ టైంలో అందరినీ ఇంట్లో ఉంటే కూడా ప్రతి ఒక్కరిని పలకరించడం జరిగింది. ఆ రోజులలో ఎవరు రాలేరు కాబట్టి అందుకే పబ్లిక్ ఏమంటే భర్తలు క్వారంటైన్ ఇంట్లో ఉంటే భార్యలు వచ్చి ప్రభాకర్ అన్న నువ్వే చూడు, మాకు ఎవరు లేరు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే అన్న ఆధ్వర్యంలో ఉండి ఎట్లుండాలి ఏముండాలి అని చెప్పి ఆ యొక్క 9 రోజుల 11 రోజుల క్వారంటైన్ ఉండి అట్లే ఉండేది కాబట్టి అట్లాంటి అన్న సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని మేమైతే ఒక విధం ఏంటంటే ఇక్కడ మద్యపానం బంద్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే మద్యపానాన్ని కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు అందరు చెప్పిండ్రు, మళ్ళీ ఎవరన్నా ముందుకు వచ్చి ఏమన్నా చేసే మద్యాన్ని అమ్మనిస్తే మేము ఆడపిల్లల అందరం మా సంసారాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నందుకు మేము ముందుకు వచ్చి భారీ మెజార్టీతో నీరజ యాదవ్ గారిని గెలిపించాలని మనం చేస్తున్నాం. చందనవెల్లి గ్రామంలో ఎవరికి ఏ ఆరోగ్యపరమైన ప్రాబ్లం వచ్చినా శంషాబాద్ అర్కాన్ హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారన్న ఎవ్వరు చూడు. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి అన్న పోయి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు, ప్రతి ఒక్కరు అన్నయ్య జాయిన్ అవుతారు. బిల్లు తక్కువ, ప్రతి ఒక్కరికి డాక్టర్స్ కి ఫోన్ చేసి ప్రభాకర్ అన్న మాట్లాడడం. నేను 2-3 కేసెస్లలో నేను చూసిన ప్రభాకర్ రెడ్డి అన్న ఆడొచ్చి డాక్టర్స్ తో మాట్లాడు, అన్నయ్య ప్రతిసారి వస్తావు మీ ఊరోళ్ళు అంటావు, డిస్కౌంట్ అంటావు, నువ్వు వీడికే చాలా అమౌంట్ అన్న డ్యూ ఈ విషయం తెలుసో తెలియదో నేను బిల్లింగ్ దగ్గర నేను విన్నాను. బిల్లింగ్ ఆమె ప్రభాకర్ రెడ్డి అన్న ఈడ డ్యూ ఉన్న అమౌంట్ అని చెప్పి ఈ ఎవరు శంషాబాద్ అర్కాన్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికన్నా ఎనీ టైం ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది మాకు ఆరోగ్యపరంగా అంటే ప్రభాకర్ రెడ్డి అన్న అయితే ఎనీ టైం వచ్చి హెల్ప్ చేసిన రోజులునే అందులో చాలా బెనిఫిట్ పొందిందని. నేను సీఎం రిలీఫ్ ఫండ్ నాకు 9 lakhs వచ్చిందన్న మా పాప కోసం. అది ప్రభాకర్ నేను ఒక్కరోజు జస్ట్ అన్నకి చెప్పి హాస్పిటల్ దగ్గర వచ్చి స్లిప్ ఒకటి ప్రభాకర్ అన్నకి ఇచ్చేసిన 8 lakhs వచ్చింది. కానీ అన్న బాగానే కష్టపడ్డాడు సీఎం, కానీ అది ముందర రాలేకపోయింది. కానీ అన్న మాత్రం ఆరోగ్య పరంగా అయితే చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గత 5 ఏళ్ల కింద ఇంత జనాలు హుషారు లేరు, కానీ ఓటర్ తో సహా వెళ్ళాడుతారు. ఏ గల్లీలో చూడు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక ఓట్ల వాతావరణం అయిపోయింది కనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవాలి. ఎవరు నా మనిషి కాదు, ఎవరు మన అవసరాలకు ఆదుకుంటారు, ఎవరు మనుషులను చూడండి. ఫస్ట్ ఏ వార్డుకు నిజంగా ఇప్పుడు చూడాలంటే 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు ఆ భార్య భర్తల ఈడు జోడు కలిపినట్టు కలిపిరు.
బాగా గమనించండి, 1వ వార్డు నుంచి 10వ వార్డు వరకు ఎవరెవరు ఉన్నారు? పోటీదారులు. అంటే నేను నిలబడితే నాకు ఇంకో ఎవరు షూట్ అవుతారు ఆ విధంగా ఒక భార్యాభర్తలను ఈడు జోడు కలిపినట్టు కలిపి నిలబెడతారు. కనుక మీరు అందరు గమనించాలి, ఎవరు సోప్ టాప్ చేస్తున్నారు, ఎవరు బిల్డప్ కొడతారు, ఎవరు మన కోసం నిలబడతారు, ఎవరు పని చేస్తారు. పనిచేసే వ్యక్తులను గుర్తించండి ఫస్ట్. ఇవన్నీ అనవసరంగా షోప్ టాపులు చెప్పి చేసేవాళ్ళు ఇలా చెప్తారు, కలిబుల్లి మాటలు చెప్తారు, పోతారు, మళ్ళీ మధ్యకు రారు. కాబట్టి పని చేసే వ్యక్తులనే గుర్తించమంటున్నాం. మేము ఏ రోజు కూడా బిల్డప్ కొట్టలే, ఏ రోజు మాకు ఉప సర్పంచ్ ఇచ్చిరు, సర్పంచ్ ఇచ్చిరు, మెంబర్లు ఇచ్చిరు అని. కానీ ఏది లేని వాళ్ళు కూడా, ఏ పదవి లేని వాళ్ళు కూడా నేనే సర్పంచ్ని, నేనే నెంబర్ను, నేనే ఉప సర్పంచ్ అని కంపెనీల చుట్టూ కానీ ఇక్కడ చుట్టూ కానీ చెప్పుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? కనుక అవన్నీ కూడా గమనించాలి. ఏది లేనోడే చెప్పుకున్నప్పుడు మేము అన్ని ఉండగా కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే మాకు అవసరం లేదు, మీరు ఇచ్చిరు, మీరే గెలిపించిరు. ఈ రోజు కూడా మేము ముందుకు వస్తున్నాం, మమ్మల్ని గెలిపియండి, పని చేయాలి. గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున గ్రామ మహిళలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున మన గడిల నీరజ యాదయ్య గారికి బలపరుస్తూ ప్రచారానికి పొద్దున సాయంత్రం వేళలా అందరూ కూడా బలపరిచి పెద్ద ఎత్తున గెలిపిస్తామని వాగ్దానాలు చేస్తూ 14 రోజులు ఇదే విధంగా మేము పోరాడి మా నీరజమ్మ గారిని గెలిపించుకుంటామని మహిళలు, అన్నలు, యువకులు అందరూ కూడా బలపరుస్తూ గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. భారీ మెజారిటీ గత పోయినసారి ఎలక్షన్ లో ఇదే ప్రజలు, ఇదే అందరూ చందనవెల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా 10కి 10 వాళ్ళు గెలిపించుకొని నన్ను భారీ మెజారిటీతో గెలిపించుకొని, అదే విధంగా ఏదైతే మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా ఈ రోజు కూడా మన గడిల నీరజ యాదయ్య గారిని కూడా మరి అందరు 10 వాళ్ళను కూడా గెలిపించుకొని మళ్ళీ కూడా రాబో రోజులలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్తా ఉన్నారు. అదే విధంగా యువకులు, యువజన సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘం కానివ్వండి, మహాత్మా గాంధీ యువ సంఘం కానివ్వండి, శివాజీ యువ సంఘం కానివ్వండి, ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు 10 ఏళ్ల క్రితం ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమర్చుకొని 10 ఏళ్ల కింద ఏదైతే మద్యపాన నిషేధం చేసినామో అదే విధంగా కంటిన్యూ చేయాలంటే మన గడిల నీరజ యాదయ్య గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతైనా చేసుకోవాల్సి ఉంది. అదే విధంగా అంబేద్కర్ యువజన సంఘం వారు కూడా అంబేద్కర్ మంచి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబో రోజులలో అందరి మహాత్మాల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ పాటు అదే విధంగా గ్రామాభివృద్ధి, మన అవసరమైనటువంటి రైతులకు అవసరమైనటువంటి పరికరాలు కానివ్వండి, అదేవిధంగా మనకు ఉపాధి ఏ విధంగా తీసుకోవాలనో అది కూడా అవన్నీ అవకాశాలు కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే మా గ్రామంలోనే పెద్ద కంపెనీలు ఏర్పడ్డాయి. అట్లా కంపెనీలు ఈరోజు ప్రపంచ పటంలోనే చందనవెల్లి గ్రామం నిలిచే విధంగా మన కేటీఆర్ గారు చేసినారు. ఈరోజు ఎంతో మంది మహిళలు, చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రచారంలో తిరుగుతుంటే మహిళలు చెప్తారు, అన్న మంచి ఉపాధి దొరికింది, మాకు ఒక 18,000 15,000 రూపాయలు వస్తున్నాయి. అదే వ్యవసాయం చేసుకుంటే ఈరోజు ఇట్లా ఉంటుండే. కానీ ఆ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నా ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా తీసుకునేదే కాబట్టి మనకు పోయి మంచి అవకాశాలు వచ్చినాయన్న. ఇంకా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని మీరు ప్రయత్నం చేయాలన్నా అని ఇప్పుడు ఇంటింటికి వెళ్తే కూడా ప్రతి మహిళలకు కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం వేసింది. రాబో రోజులలో ఇంకా చాలా అభివృద్ధి చేసుకునేది ఉంది. కంపెనీలన్నీ ఏర్పడ్డాక మన చందనవెల్లి గ్రామం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తూ ఈరోజు మనం అందరం గట్టిగా ప్రయత్నం చేస్తారని తెలుసు. మొన్న మిమ్మల్ని అయితే ఎట్లా గెలిపించుకున్నామో గడిల నీరజ యాదయ్య గారిని కూడా అదే విధంగా బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలిపిస్తాం. 10 వాళ్ళను కూడా గెలిపించుకొని మళ్ళీ అదే అభివృద్ధి చేసుకుంటాం. ప్రభాకర్ రెడ్డి అన్న అంటే మాకు అందరికి ఇష్టమే. ఇప్పుడు సర్పంచ్ కి ఉంటుండు కదా యాదయ్య నీరజ, ఆమెను తొందరగా తీసుకొస్తామని నాకు రాదు. నా పేరు పంతులు రాజేశ్వరి కృష్ణస్వామి, మా చందనవెల్లి గ్రామం. మేము కేపీఆర్ అన్న సపోర్ట్ చేసిన, ప్రభాకర్ రెడ్డి అన్న సపోర్ట్ చేసిన గడిల నీరజ యాదయ్య గారిని సర్పంచ్ గా నిలబెట్టడం జరిగింది. మేమందరము నీరజక్కకే సపోర్ట్ ఇస్తున్నాం మా ఊళ్ళో ఆల్మోస్ట్ అందరము. ఎందుకంటే ఈ 2 years నుంచి కాంగ్రెస్ పాలనలో ఉంది. ఇప్పటి వరకు మా ఊర్లో ఏమీ అభివృద్ధి జరగలేదు. అంతకుముందు కేటీఆర్ అన్న నాయకత్వంలో ఉన్నప్పుడు మా ఊరికి రోడ్స్ వచ్చినాయి, నల్లలు వచ్చినాయి, కరెంట్ 24 hours కరెంట్ వచ్చింది, ప్రతి ఒక్కటి జరిగింది, ట్రీస్ పెట్టడం జరిగింది అన్నీ. ఇప్పుడు మాత్రం ఏం లేవు. 2 years నుంచి ఇప్పటి వరకు ఏం లేదు. కరెంట్ పోవడమే ఉన్నది,
నీళ్ళు కూడా మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావడం లేదు. చాలా కష్టపడ్డాం, చాలా అలసిపోయినాం ఇక 2 years నుంచి. ఇప్పటికన్నా మేము మేల్కుంటే ఇప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ పోతే మేము సర్పంచ్ గా నీరజక్క నేను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాము. మాకు కాంగ్రెస్ పాలన అవసరం లేదు, మాకు బీఆర్ఎస్ పాలన కావాలి. ఈ ఊర్లో ఏడున్నా కేటీఆర్ అన్న, ప్రభాకర్ రెడ్డి అన్న మాటనే నడవాలి. మేమందరం ప్రభాకర్ రెడ్డి అన్ననే ఫాలో. 10 సంవత్సరాల నుంచి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏమి అందరం ఏకగ్రీవంగా అంటే వన్ సైడ్ భారీగా మెజార్టీతో గెలిచినాం. 10కి 10 వార్డులతో గెలిచినాం. ఏమి చేసినాం అనేది గ్రామ ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు డోర్ కొడితే వచ్చి లేచి మేము వాళ్ళ అవసరాలను తీర్చినాం. అట్లా వాళ్ళు కూడా గ్రామ ప్రజలు అందరు గమనించాలి. మేము ఏం చేసినామంటే వాళ్ళందరూ ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు. చెత్త బండి కాడికి నడిపించిన డ్రైవర్ లేకుంటే వాటర్ ట్యాంకర్ కూడా నడిపించినాం. చెట్లకు నీళ్లు పోసుకున్నాం. ఎర్రటి ఎండల పైపులు వలిగిపోయినా, గేటు వాళ్ళు వలిగిపోయినా ఆ ఎర్రటి ఎండల నిలబడి పైపులు వేపించినాం. జనాలు అందరికీ నీళ్లు దాపించినాం. అంతకు ముందు సర్పంచ్ ఇంటి ముందర పోయి బిందెలు పెట్టేవాళ్ళు. అట్లాంటి అవసరాలు రాకుండా మేము గెలిచిన 2 సంవత్సరాలకే వాటర్ సమస్య వస్తే నీళ్లు ట్యాంకర్లు పెట్టి 2 సంవత్సరాలు పెట్టి దమ్ పట్టినాం. 3వ సంవత్సరం నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాక అప్పుడు గ్రామ ప్రజలు అందరు ఇబ్బంది చాలా అయినాయి కొంచెము. అదే రకంగా అట్లా కరోనా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడు కూడా మస్తు జనాలకు అందరి మధ్యలో ఉండి మేము బాగానే సహకారం చేసినాం. ఆ విధంగా మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా చేసినాం. ఆ విధంగా మేము గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు గ్రామంలో ఏది లేదు అనేది లేనే లేదు. ఇలా అది చేయలేరు, ఇది చేయలేరు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేది కాదు. ఏది అన్ని సౌకర్యాలు ఉన్నాయి గ్రామంలో. మీరు గమనించండి, గ్రామ ప్రజలందరూ కూడా గమనించండి. కాబట్టి అదే రకంగా ఈ రోజు మేము ముందుకు వస్తున్నాము. బామెను గడిల నీరజ యాదయ్య గారిని బలపరిచి 10కి 10 వార్డు మెంబర్లతో ముందరకు వస్తున్నాం. మా విజయాన్ని గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ మమ్మల్ని 10 మందిగా గెలిపిస్తారని కోరుతూ ఈ చిన్న అవకాశాన్ని. ఇంకో చిన్న విషయం ఏమిటంటే చాలా మంది ఏం చెప్పుకుంటారు అంటే వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు ఏం చేసిరు అని. జనాలు గమనించాలి, ఎవరు ఏం చేస్తారు అనేది, ఎవరు ఏం చేయలేరు అనేది కూడా గమనించాలి. వాళ్ళు అన్ని మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్పి మేము ఇది చేసినాము అది చేసినాం అంటారు. మేము ముందు ఆశావాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లుంటుందో మీకైతే తెలుసు. కనుక మేము మాకు అనుభవాలు ఉన్నాయి, చేస్తున్నాము, చేపించినాం. ఎనీ టైం ప్రజల మధ్యలో ఉన్నాం. వాళ్ళు పిలిచినా కానీ పోయినాం. పిఎస్ కానీ హాస్పిటల్స్ కానీ అవసరాలు ఏమేమి దెబ్బన కొట్టినట్టు అవుతుంది. అవన్నీ మేము చెప్పుకోవద్దు, వాళ్ళందరూ గమనించాలి అవన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చి ఎనీ టైం మీ ఇంటి ముందర నిలబడకపోతే మమ్మల్ని అడగండి. నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు బోనాల వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్. ఈ 2025వ సంవత్సరంలో చివరి సంవత్సరంలో స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మన గ్రామంలో ఎలక్షన్ పండుగ జరుగుతుంది. మా గ్రామంలో మేము గడిల నీరజ అనే వ్యక్తిని, యాదయ్య అనే వ్యక్తిని బలపరిచినాం. ఆమెకు మేము సపోర్ట్ చేస్తాం. భారీ మెజార్టీ గెలిపియాలని మేము అనుకుంటున్నాం. అందరికి భారీగా మా విలేజ్ లోపల గెలిపించుకొని మా విలేజ్ లో గెలుపు సాధించుకుంటాం. మా విలేజ్ గ్రామ పంచాయతీ బాడీ పోయిన గత సంవత్సరంలో 31/24 అయిపోయింది. రిటైర్మెంట్ అయినాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊర్లో ఏ వాటర్ సమస్య కానీ, వీధి లైట్ల సమస్య కానీ, పండుగలు కానీ, బోనాలు కానీ అందరు గమనిస్తారు. అసలు తిండి కూడా ఉండదు మా ముఖంకి ఇంత అవుతుంది. అప్పుడు ఇంకా పదవి తీపోయినాక కూడా ఎందుకు చేస్తుండు అంటారు. మేము ప్రజల కోసమే చేసినాము. అయినా కూడా ఈ రోజు ఎందుకు పట్టించుకోవాలి, అంటే అంధకారంలో ఉన్న సందనెల్లి మొత్తం. మీరు వస్తుంటే కమాన్ కాడికించి లైట్లు కూడా లేవు. మేము ఇదంతా భరించి మాటలు భరించి కూడా చాలు ఊకున్నాం. ఇక అంటే మనం చేస్తున్నాక కూడా ఇంకేం చేస్తురు అనేది మాకు బాగా అనిపించి ఊకున్నాం. అయినా కూడా మన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతి సంవత్సరము కేపీఆర్ వ్యవసాయం కింద యూత్ కు క్రీడలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక 15,000 గెలుచుకున్నారు. ఆ క్రీడలో గెలుచుకొని ఆ కమాండ్లకు లైట్లు పెట్టారు. ఆ వచ్చే లైట్లను కూడా ఏం చేసిరు, టపాకులు వేల్చి వైర్లను కట్ చేపించి పెట్టేసి. అంటే ఆ రకంగా ఎవరు చేసిరో తెలియదు. అంటే అయినా కూడా అంధకారంలో ఉన్న చందనెల్లికి అనిపిస్తలేదు. ఇంకా గొప్పలు కాదు. ఇంకా 2 సంవత్సరాల్లో ఆధ్వర్యంలోకి వచ్చింది గవర్నమెంట్. వచ్చినాక కూడా అన్ని మనమే చేస్తాం ఏం చేయలేకపోతున్నారు. ఏం చేయనోడు ఇంకేం చేస్తారు. అట్లా నా పేరు కుమార్ లక్ష్మి. నేను గడిల నీరజ గారిని గెలిపించాలనుకుంటున్నాను. మా విలేజ్ తరఫున
మంచి భారీ మెజార్టీ తోటి ముందుకు రావాలి, మా విలేజ్ విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. ఆమెని ఎందుకు అభ్యర్థిని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకంటే మాకు అన్నిట్లో విజయవంతంగా గెలిపించి మమ్మల్ని ముందుకు తీసుకొస్తారు కాబట్టి అందుకే ఎన్నుకుంటున్నాం.